ఆయనో పాస్టర్ తమపై దాడి జరిగిందన్నాడు. ఇది మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించే సంఘటనగా కేసు నమోదైంది. ఆయన అరెస్ట్ అయ్యారు. తర్వాత 8 రోజుల తర్వాత విడుదలయ్యారు. వచ్చాక కూడా తాను సింహం వంటి వాడినని, పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఆ పాస్టర్ క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ ఇప్పుడు కడపలో ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలను మా కడప ప్రతినిధి సుధీర్ అందిస్తారు. పాడేరు ఘటనలో రాష్ట్రం సంచలనం సృష్టించినటువంటి ఫాస్టర్ అభినవ్ కేసు ఈరోజు మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయన ఏదైతే 8 రోజుల పాటు కూడా జైలు జీవితం అనుభవించి దాదాపుగా 8 రోజుల తర్వాత కూడా ఆయన బయటికి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా ఆయన స్వస్థలమైనటువంటి కడపకు రావడం జరిగింది. అయితే అభినవ్ దర్శన్ బయటికి రావడంతో కూడా ఇప్పుడు రాజకీయాలు ఏ విధంగా మారుతాయి, ఆయన ఏం చేస్తారనే దానిపైన కూడా పెద్ద సస్పెన్స్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడేందుకు ఫాస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడేసుకుందాం. ఏంటి అభినయ్ దర్శన్ గారు, దాదాపుగా 8 రోజుల పాటు కూడా జైలు జీవితం గడిపొచ్చారు. అసలు ఏంటి ఈ డ్రామా ఏంటి? అసలు మీరే మనుషులు పెట్టుకొని చేయించారా ఏంటి అసలు? ఒకటండి, నేను 8 రోజులు జైల్లో ఉండటానికి నన్ను రిమాండ్ చేయడానికి కారణం అయితే దాడికి సంబంధించిన ఒక సెక్షన్ కూడా లేదు. ఈ సెక్షన్స్ అన్నీ కూడా, ఈ కేస్ పేపర్స్ ఇవి, ఈ సెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా తప్పుడు సెక్షన్స్ పెట్టి, మతపరమైనటువంటి వివాదాస్పదమైన సెక్షన్లు పెట్టి, కంప్లీట్గా అబద్ధపు సెక్షన్లు పెట్టి నన్ను రిమాండ్ చేసి జైల్లో పంపించారు. 8 రోజులు నేను జైల్లో ఉండడానికి కారణం దాడి కాదు. నేను సెక్షన్లు ఒక్కసారి స్పీడ్గా చదివేస్తాను, మీరు వినండి. 189 clause 3, 196 clause 2, 299, 302, 353 clause 1, 3 clause 5, 308 clause 7, 61 clause 2. ఈ సెక్షన్స్ అన్నీ కూడా మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే అన్నీ కూడా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తికి పెట్టేటువంటి సెక్షన్లు ఇవన్నీ. నేను చేసిన పాదయాత్రలో ఏ గ్రామంలో, ఏ ప్రసంగంలో ఎక్కడా కూడా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు, క్రైస్తవపరమైన వ్యాఖ్యలు చేయలేదు, హిందువుల్ని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు, ఏ మతాన్ని అగౌరవపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. నేను చేసినటువంటి పాదయాత్ర ఈ గ్రామాల పర్యటనలో కంప్లీట్గా హిందువులు ఉన్న గ్రామాలకు కూడా వెళ్ళాను. వాళ్ళు బొట్టు కూడా పెట్టారు, హారతులు ఇచ్చారు, గుమ్మడికాయలు కొట్టారు. నేను దాన్ని కూడా నిరాకరించలేదు. రిజెక్ట్ చేస్తే బాధపడతారేమో, నేను మనసులో విశ్వాసం లేదు కదా, పెట్టని, వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు పెట్టని అని చెప్పి నేను వాళ్ళని గౌరవించాను అక్కడ కూడా. కానీ నేను ఎక్కడ కూడా మతాన్ని రెచ్చగొట్టలేదు, మత విద్వేషాలు తీయలేదు. నా మీద పెట్టిన కంప్లీట్ ఈ కేసు అంతా కూడా నేను చదవలేను ఇప్పుడు. హరిబాబు అనేటువంటి వ్యక్తి ఈ కేసు నా మీద పెట్టాడు. అంటే ముండిగడ్డ పంచాయతీ సర్పంచ్ గారు నా మీద కేసు పెట్టారు. అంటే ప్రధానంగా మనం వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అంటే మీ ఆడియో కూడా బాగా వైరల్ అయింది. అంటే పలానా ప్లేస్కి నేను వస్తాను, పలానా ప్లేస్లో ఈ ఖచ్చితంగా నా మీద అటాక్ చేయండి అని పసిఫిక్గా మీరే ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకోవడం జరిగింది. ఇది నిజం కాదంటారా? అదే అందరూ పొరపాటు పడుతున్నారు. విడుదలైన ఆడియో నాదని నిరూపిస్తే మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ. నా వాయిస్ తెలీదా? ఆ రిలీజ్ అయిన ఆడియో, ఆ వాయిస్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అది నాది కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎవరి వాయిసో పట్టుకొని, ఇప్పుడు ఈయనే ఉన్నారు, కెమెరామెన్ గారు ఉన్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు విలేకరి, ఈయనే ఒక వాయిస్, అరే పలానా దగ్గర రండ్రా, మనం అభినయ్ దర్శన్ కొట్టాలి, మనం ప్లాన్ చేద్దాం, నేను మీకు ట్రైనింగ్ ఇస్తా, బీర్ బాటిల్స్ పట్టుకుందాం అన్నాడు. ఆ వాయిస్ బయటకు వచ్చింది. ఇది అభినయ్ దర్శన్ టీం అంటే ఎలాగా? అంటే ఇది కేవలం మీ వాట్సాప్ నుండే బయటకు వెళ్ళిందని పోలీసులు చెప్పడం జరుగుతుంది. అంటే మీ వాట్సాప్ ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ ద్వారా బయటకు వెళ్ళదు? ఇది సమస్య లేదండి. ఇది బయటకు వచ్చింది ఎక్కడి నుంచి అని చెప్తున్నారంటే, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భార్య ఆవిడ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వాయిస్లు అని చెప్పారు. అంతే తప్ప నాది కానీ, నా ఫోన్ నుంచి ఇప్పటికీ నా ఫోను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. పోలీస్ స్టేషన్లో, చింతపల్లి పోలీస్ స్టేషన్లో నా 3 ఫోన్లు ఉన్నాయి. 3 ఫోన్ల నుంచి కూడా ఎలాంటి కాల్ రికార్డింగ్ కానీ, ఎలాంటి వాట్సాప్ చాట్ టెక్స్ట్ కానీ, ఇన్స్టా కానీ ఏ ప్రూఫ్ కూడా తీయలేదు, అసలు లేవు. ఎవరిదో ఆడియో వచ్చింది. ఆ ఆడియో ఎవరు మాట్లాడరా ఏంటి అనేది ఇక కోర్టులోనే తేలాలి. న్యాయస్థానాన్ని నేను గౌరవిస్తాను కాబట్టి, ఆల్రెడీ కేసు మూవ్ అవుతుంది కాబట్టి, 2వ తారీఖు నుంచి కేసు మూవ్ అవుతుంది కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు పెట్టింది వాళ్ళే కాబట్టి, నా తరపు నుంచి మా అడ్వకేట్ గోవిందరావు గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పీపీ గారు వాదోపవాదాలు జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో ఫైనల్ జడ్జిమెంట్ డే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వెయిట్ చేద్దాం. నిజానిజాలు అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు కేవలం ఇవన్నీ కూడా ఆరోపణలే. జాగ్రత్తగా వినండి, ఇవన్నీ కూడా అలిగేషన్స్ మాత్రమే. నా మీద దాడి జరిగిన మాట వాస్తవం. నేనే దాడి చేయించుకునే అంత పిచ్చోని నేను కాదు.
నేను హార్ట్ పేషెంట్ని, నేను బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ వాడతాను, ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వాడతాను. నాకు చిన్న దోమ కుట్టినా సరే రక్తం బ్లీడింగ్ ఆగదు. అలాంటి నేను ప్రాణాలకు తెగించి ఆ మారుమూల ప్రాంతంలో హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి ఆ ప్రాంతంలో ఇలాంటి దాడి చేయించుకుంటే నేను చచ్చిపోయినా పర్లేదని చేయించుకున్నానా? పోనీ ఆ దాడి వలన అంటే కొంతమంది మాట్లాడుతున్నారన్నా, దాడి జరిగిన తర్వాత లక్షలు పడ్డాయంట అకౌంట్లోని. నా అకౌంట్ నంబర్, నా ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి కనుక కాకుండా మీ అకౌంట్ కాకుండా మీ అనుచరులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ అకౌంట్ అయినా ఉండొచ్చు కదా, అలాగైనా మీకు పేమెంట్ వచ్చిండొచ్చు కదా. అదే అంటున్నాను, కంప్లీట్గా మా ఫోన్లు మొత్తం 5 ఫోన్లు సీజ్ చేశారు. అంటే ఇంతవరకు నా ఛానల్ నుంచి నేను ఒక వీడియో పెట్టలా, నా యూట్యూబ్ ఛానల్ నుంచి నేను కానీ నాకు తెలిసిన వాళ్ళు నా సర్కిల్లో వాళ్ళు కానీ ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా నా వీడియో పెట్టలేదు, ఎక్కడ డబ్బులు అడగలేదు, ట్రీట్మెంట్ కానీ బెయిల్ కానీ. 1,60,000 రూపాయలు మాకు ఖర్చు అయింది నేను బయటికి రావడానికి. ఈ డబ్బంతా నా సొంత డబ్బుతో మేము పెట్టుకొని నన్ను బయటికి తీసుకొచ్చారు. ఎక్కడ ఎవరిని ఒక పైసా అడగలేదు, ఎవరు మాకు ఒక రూపాయి ఇవ్వలేదు. కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి, స్టేట్ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, నా అకౌంట్లో కనీసం 1,000 రూపాయలు కూడా పడలేదు. నేను ఎందుకు చేస్తాను? పోనీ అంతమందికి నాకు పేరు లేదంటే, మంచి పేరు ఉంది అప్పటికి నేను ఫేమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు క్రైస్తవులందరికీ నేను పరిచయం ఉన్నవాన్నే కాబట్టి నేను ఎందుకు ఈ దాడి చేసుకుంటాను? అసలు రక్తం పలచగా ఉండే వ్యక్తి ఇన్ని గాయాలు చేసుకుంటాడా? డ్రామా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. నాకు అయిన గాయాలు నిజమే, వచ్చిన రక్తము నిజమే, నేను భరించిన నొప్పి నిజమే, నాకు జరిగిన ట్రీట్మెంటు నిజమే, ఇప్పటికీ నా ఎడమ తొడ మీద ఉన్న కుట్లు ఇంకా తీయలేదు, రేపు తీసుకుంటాను, ఇది నిజమే, నా కారు అద్దాలు పగలగొట్టడం నిజమే, నాకు ఆర్థికపరమైన నష్టం జరగటం నిజమే. ఇన్ని నిజాలుంటే డ్రామా అంటారేంటి నాకు అర్థం కాదు. అభినయ్ ఒక సినిమా యాక్టర్, సినిమాలో కూడా పనిచేశాడు, అంటే ఇక్కడ కూడా ఆ సినిమా లాంటిది ఇక్కడ చేశాడు, అంతా ఒక స్క్రిప్ట్ లాగా రాసుకున్నాడు అభినయ్, ఆ కారద్దాలు పగలగొట్టాడు అని చెప్పి అభినయ్ చేశాడు అనేది ఒక వాదన బయటికి బాగా వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? అన్నా నేను ఒకటే అంటాను, ఆరోపణలు 100 వస్తాయన్నా. మీరు 10 పెళ్ళిళ్ళు చేసుకున్నారంట, అది నా ఆరోపణ. నాతో పాటు 10 మందితో చెప్పిస్తా పలానా వ్యక్తి 10 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీరు 10 పెళ్ళిళ్ళు చేసుకున్నారంట అంటాను, మీరేమంటారు? నిరూపించండి అంటారు, అంతేనా కాదా? కొట్టలేరు కదా నన్ను. నేను అలిగేషన్ చేస్తే నిరూపించండి అంటారు. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, అలిగేషన్స్ వచ్చాయి, ప్రూవ్ చేయండి. న్యాయ అన్యాయాలు, నిజాలు కోర్టులో నిర్ధారణలోనికి వస్తాయి. ఇప్పుడు కేవలం ఆరోపణలు జడ్జిమెంట్లో తేలుతాయి, ఏది నిజము, ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనేది. అంతవరకు వెయిట్ చేద్దాం. ఎందుకు తొందరపడేసి ఏది పడితే డ్రామా అని, కమల్ హాసన్ అని, అంటే సినిమా యాక్టర్ అయినంత మాత్రాన, గతంలో సినిమా యాక్టర్ అయినంత మాత్రాన ఇప్పుడు నాకు దాడి జరిగినా, నేను చచ్చిపోయినా, నన్ను ఎవరైనా కొట్టినా, యాక్సిడెంట్ అయినా అంతా డ్రామానా అవుతుందా? డ్రామా అవుతుందా? ఎలా మాట్లాడుతున్నారు? కనీసం ఇంకితం కామన్ సెన్స్ లేకుండా నాకు అర్థం కావట్లేదు. ఇది అసలు నన్ను జైల్లోకి పంపించడానికి దాడి కారణం రాయలేదు, ఒక సెక్షన్ రాయలేదు దాడికి సంబంధించి. ఒకవేళ నిజంగా నేనే దాడి చేసుకుని అనుకుందాం సరే, సపోజ్ దాడి నేనే చేసుకొని ఉంటే దానికి సంబంధించిన కేసు ఏంటి? దాన్ని ఏమంటారు? ఆత్మహత్య ప్రయత్నం అంటారు. అంటే నా మీద నేనే దాడి చేసుకుంది, బాధితుడు ఎవరు ఇక్కడ? నష్టపోయింది, రక్తం లాస్ అయింది, ఆర్థిక అన్నీ నాకే కదా. ఎవరు చేయించుకున్నారంటున్నారు? సరే నేనే అంటున్నారు, సరే నేనే చేయించుకున్నాను అనుకుందాం కాసేపు. దీన్ని ఏమంటారు? ఆత్మహత్య ప్రయత్నం అంటారు. 309 సెక్షన్ కింద కేసు పెట్టాలి. కానీ 309 సెక్షన్ని రద్దు చేశారు, కొట్టేశారు. ఇప్పుడు 309 సెక్షన్ లేదు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న వాడికి శిక్ష అనేది లేదు, ఆ చట్టం లేదు, తీసేశారు గతంలో. సో ఇప్పుడు నా మీద ఏ కేసు పెట్టాలి? ఇంకా ప్రభుత్వం టైము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ టైం వేస్ట్ చేశాను కాబట్టి చీటింగ్ కేసు పెట్టాలి. ఏం చీటింగ్ కేసు అంటే 420 కేసు. మరి ఈ కేసు పేపర్స్లో 420 కేసు ఎందుకు పెట్టలేదు? దాడికి సంబంధించిన ఒక్క సెక్షన్ ఎందుకు పెట్టలేదు? ఇది నా ప్రశ్న. ఎందుకు అర్థం కావట్లేదు ప్రజలకు? నాకు అర్థం కావట్లా. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? వెరీ క్లియర్. నన్ను జైలుకు పంపించింది దాడి సంబంధమే లేదు, దాడికి సంబంధించిన ఒక్క సెక్షన్ లేదు. ఇవన్నీ కూడా అబద్ధపు సెక్షన్లు, మతపరమైన సెక్షన్లు పెట్టి నేనట మా గ్రామాల్లో తిరిగి ఒక్కొక్కరి దగ్గర 5,000 వసూలు చేశానంట. కాలర్లు పట్టుకుని బెదిరించి తెలకాగితల మీద సంతకం పెట్టించుకున్నానంట. మీరు సంతకం పెట్టకపోతే మీరు క్రైస్తవ సమాజం నుంచి నేను వెలివేస్తానని భయపెడితే వాళ్ళు 5,000 మనిషికి 5,000 డబ్బులు ఇచ్చారట. ఇవి సార్ నా మీద పెట్టిన కేసులు. ఈ సెక్షన్లు పెట్టి, ఈ కేసులు పెట్టి నన్ను లోపల పంపించారు. నేను సవాల్ చేస్తున్నాను, ఎవరైతే నా కోసం నెగిటివ్ మాట్లాడారు అందరితో ఉండే ఛాలెంజ్ చేస్తున్నా. అదే పాడేరు నియోజకవర్గంలో మొండిగడ్డ పంచాయతీలో జీకే వీధి మండలంలో 11 గ్రామాలు ఉంటాయి. మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క పర్సన్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను కానీ, మత ప్రచారం చేశానని కానీ, మతాలను రెచ్చగొట్టానని కానీ, భయపెట్టానని కానీ ఒకరితో నిరూపిస్తే ఉరి శిక్షకి నేను సిద్ధం. ఉరేసిన నేను సర్దుకుంటా, తలదించుకుంటా. మీరు నిరూపించగలరా?
సార్ ఇవన్నీ అలిగేషన్సే, వితౌట్ ప్రూఫ్, వితౌట్ ఎవిడెన్స్ ఇవన్నీ చేశారు. నన్ను కావాలని వాంటెడ్లీ నా మీద కక్షపూరితంగా నన్ను జైలుకి పంపించారు. ఇప్పుడు నేను జైలు నుంచి విడుదలయ్యాను, వివరంగా నేను చెప్తున్నా. ఇంతకుముందు తెలియదు జనానికి, దాడి చేసుకున్నాడు అందుకు జైలుకి వెళ్ళిపోయాడు అనుకున్నారు. దాడి నేను చేసుకునే అంత కర్మ అవసరం నాకు లేదు. హార్ట్ పేషెంట్ అయినా నేను, బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్ వాడే నేను చేసుకునే పని లేదు. ఇంకొక అలిగేషన్ వచ్చింది, నన్ను పోలీసులు కొట్టారని, జైల్లో తుప్పుగా నన్ను కొట్టారని చెప్పి కొన్ని ఛానల్స్ మాట్లాడాయి. నేను నిజంగా చెప్తున్నాను, ఎస్ఐ గారు, సిఐ గారు, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు, ఈ నలుగురిలో ఎవ్వరు కూడా కనీసం నన్ను నువ్వు అని ఏకవచనం కూడా వాళ్ళ, మీరు అని సంబోధిస్తూ గౌరవప్రదంగా మాట్లాడారు. నా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా గౌరవప్రదంగా మాట్లాడారు. ఇక్కడ జడ్జి గారి దగ్గరికి వస్తే ఆయన కూడా చాలా గౌరవంగా మాట్లాడారు. నేను హార్ట్ పేషెంట్ అని తెలిసి చాలా కన్సర్న్ చూపించారు ఆయన. తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో దాదాపు 6 మంది 8 మంది స్టాఫ్ ఉంటారు. జైలు సిబ్బంది అయితే నన్ను కుటుంబ సభ్యుడిలాగా చూసుకున్నారు. కాబట్టి ఎవరు నన్ను కొట్టలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, నన్ను అగౌరవపరచలేదు, కించపరచలేదు. ఇది ఈ ఘటనతో అభినవ్ మీరు మీ పాదయాత్ర ముగిస్తున్నారా, లేకుంటే మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఇది ఆరంభం మాత్రమే అన్న, ముగింపు కాదు. పాదయాత్ర ముగించాల్సిన కర్మ నాకు లేదు. ఎందుకంటే ఈ పాదయాత్రలో జరిగినటువంటి నష్టం కాదు ఇది. ఇది నా వ్యక్తిగత, నా పర్సనల్గా నాకైనటువంటి దాడి. పాదయాత్రలో ప్రజల మీద జరగలేదు, గ్రామాల మీద జరగలేదు, ఎక్కడ జరగలేదు. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా జరగలేదు. నేను పర్సనల్ పని మీద కారు రిపేర్ కోసం వెళ్తున్నప్పుడు జరిగిన దాడి కాబట్టి దీనికి, పాదయాత్రకి, ఈ ఘటనకి పాదయాత్రలో ఉన్న గ్రామ ప్రజలకి సంబంధం లేదు. గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ప్రేమగా పిలుస్తున్నారు పాదయాత్ర కొనసాగించమని. నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా భరోసా పార్టీకి పాదయాత్రను మరలా కొనసాగిస్తాను. మరలా పాడేరు నియోజకవర్గంలో మిగిలిన గ్రామాలన్నీ కూడా పాదయాత్ర చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మేము కొన్ని నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకున్నాం. ఆ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగించి 2029 ఎన్నికల్లో వరకు మేము కొనసాగించి 2029 ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా 5 ఎమ్మెల్యేలు నేను అసెంబ్లీకి తీసుకెళ్తాను. అంటే అభినయ్కి ఖచ్చితంగా పార్టీ నడిపే సత్తా ఉందంటారు అసలు? ఖచ్చితంగా ఉందన్న. ఎందుకంటే మిగిలిన రాజకీయ నాయకుల్లాగా నేను ఓటుకు నోటు ఇవ్వను, లంచం ఇచ్చి వాళ్ళని తాకట్టు పెట్టుకోను, అవినీతికి పునాది వేయను. నిజమైన నేరాలంటే అవి, దాడి ఇవి కాదు నిజమైన నేరాలు. నిజమైన పచ్చి నేరం భారతదేశం అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం ఓటుకు నోటిచ్చి కోటీశ్వర్లైన వాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడి 100 కోట్లు డబ్బులు పంచి 40 లక్షలు ఖర్చు పెట్టాల్సిన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? అతని లోపలేయండి ధైర్యం ఉంటే. ఎవరైతే ఓట్లు బయటకు తీసి మాకు 2000 వేయండి, 3000 వేయండి అని చెప్పి నాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో ఆ ప్రజల్ని లోపలేయండి. అది నేరం, చట్టరీత్యా నేరం. డబ్బు ఇవ్వటం నేరం, ఓటుకు డబ్బు తీసుకోవటం నేరం. ఇది నా మెయిన్ నినాదంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇవి నేరాలని పక్కన పెట్టి జై శ్రీరామ్ ఓటుకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. దీని మీద మీరేమంటారు? జై శ్రీరామ్ అన్న పదం వాడారని చెప్పింది నేనే చెప్పాను ఆ మాట. ఆ చెప్పినప్పుడు ఇంకో మాట చెప్పాను, మరలా చెప్తా. ఆ మాట ఎందుకు వాడారంటే ఇది మతపరమైన దాడిగా సృష్టించడానికి ఆ పదం వాడారు. కానీ దీనికి, ఈ దాడికి, మతాలకి, ఈ దాడికి, హిందుత్వానికి, ఈ దాడికి క్రైస్తవ సమాజానికి సంబంధం లేదు. ఇది నా వ్యక్తిగతమైన దాడి అని నేను చెప్తున్నా క్లియర్గా. అంటే ఫైనల్గా మీ ఘటన తర్వాత కూడా 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అభినయ్ని నమ్మద్దు, అభినయ్ ఫేక్ అనేది నడుస్తుంది. మీరేమంటారు? అన్నా నేను ఒకటే చెప్తాను, అందరినీ నమ్మించడానికి నేను లేను. నన్ను ఎవరు నమ్మితే చాలంటే, ఇప్పటివరకు నేను పాదయాత్ర చేసిన 2 నియోజకవర్గాలు అరకు, పాడేరు. ఆ ప్రజలు నన్ను దగ్గర నుంచి చూశారు, నా పక్క నుండి చూశారు, నాతో మాట్లాడారు, నాతో నడిచారు, నా కష్టాన్ని చూశారు, నా ఆలోచన విధానాన్ని చూశారు. ఆ ప్రజలు కనుక మేము అభినయ్ దర్శన్ని నమ్మము అంటే నేను ఓడిపోయినట్టు, నేను చచ్చిపోయినట్టే. నేను వేస్ట్ అని అర్థం, వ్యర్థం అని అర్థం, నేను మోసగానని అర్థం. ఇక నేను తెలియని వాళ్ళు, నన్ను ఎప్పుడు కలవని వాళ్ళు, కనీసం నాకు షేక్ హ్యాండ్ ఇవ్వని వాళ్ళు, నాతో 5 నిమిషాలు కూడా మాట్లాడని వాళ్ళు వీడియోలు పెట్టి అభినయ్ దర్శన్ నమ్మద్దు అంటే నాకు నష్టం ఏంటన్నా? నేను ఏ ప్రజల కోసం తిరిగానో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో తిరిగానో ఆ ప్రజలు కనుక అభినయ్ దర్శన్ నమ్మద్దు అంటే నేను చచ్చిన శవంతో సమానం. కానీ ఆ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నిన్ననే మాట్లాడా, పాడేరు నియోజకవర్గం ప్రజలు, అరకు నియోజకవర్గం ప్రజలందరూ కూడా
ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నామన్నా రండి, ఈసారి ఇంకా ఘనంగా ముందుకెళ్దాం, మనం ఇంతకుముందు ఉన్న జనం కంటే ఇంకా జనం మీకు ఎక్కువ వస్తారని చెప్పి వాళ్ళు ప్రేమగా పిలుస్తున్నారు. ఈ ఘటన తర్వాత అభినయ్ అనే వ్యక్తి కూడా దాదాపుగా 5 సంవత్సరాలు అయింది కడప వదిలేసి. 5 సంవత్సరాలు కడప వదిలేసిన వ్యక్తి ఈరోజు ఎందుకు వచ్చాడు అంటే, ఆ రోజు కుటుంబం కనపడలేదా, భార్య కనపడలేదా, పిల్లలు కనపడలేదా, ఈరోజు ఎందుకు వచ్చాడు అనేది కొద్దిగా బాగా టాక్ నడుస్తుంది. ఎందుకు అసలు? చాలా కామెడీ విషయం ఏంటంటే, నేను ఎప్పుడూ కడప వదలలేదు. మరి బ్రదర్కి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కడపలోనే ఉన్నాను. 2018 జనవరి 18వ తారీఖు మా ఆవిడ బ్యాంక్ ఎంప్లాయ్, హైదరాబాద్లో జాబ్ చేసేది, నేను సినీ ఫీల్డ్లో ఉండేవాడిని. నేను సినీ ఫీల్డ్ వదిలేసి దేవుని సేవ కోసం అని నిర్ణయించుకున్న తర్వాత మా ఆవిడ ట్రాన్స్ఫర్ పెట్టుకొని జనవరి 18వ తారీఖు 2018వ సంవత్సరం మేము కడపకు రావడం జరిగింది. అప్పటి నుంచి కడపలోనే ఉన్నాం. వ్యక్తిగతంగా మా ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్యలో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల వలన అన్ని కుటుంబాల్లో ఉన్నట్టుగా మా కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చాయి. నేను పబ్లిక్ ఫిగర్గా ఉండడం బట్టి ఆ కుటుంబంలో 4 గోడల మధ్య ఉన్న సమస్య బయటికి రావడం జరిగింది. తర్వాత నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ నాన్నలు ఇక్కడే ఉంటారు, మా పెద్ద చెల్లి మా బావ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మా భార్య నాకు 2 కూతుర్లు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇప్పుడు కొత్తగా వచ్చింది లేదు. కడప జనానికి తెలుసు నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉన్నానని. మధ్య మధ్యలో ఒక 5 నెలలు నెల్లూరులో ఉన్నాను, ఒక 3 నెలలు హైదరాబాద్లో ఉన్నాను, ఒక 4 నెలలు రాజమండ్రిలో ఉన్నాను తప్ప ఇక ఎక్కువ మ్యాక్సిమం టైం నేను కడపలోనే ఉంటాను. నేను కడప నుంచే వెళ్ళాను, కడప నుంచే వచ్చేవాడిని. అంటే ప్రధానంగా మీకు ఈ ఘటన తర్వాత కూడా 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. 3 పెళ్ళిళ్ళలో ప్రధాన మొదటి భార్య కడపలోనే ఉంటుంది, రెండో భార్య గుంటూరులో ఉంటుంది, మూడో భార్య వైజాగ్లో ఉంటుందని కొద్ది రూమర్స్ వచ్చాయి. అలాంటిది మీ మీద కడప చించోక్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైందని చెప్పి ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఏమైనా ఇది నేను ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి నేను. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు కూడా ఇతని మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి అన్నారు. మేడం, మీరంత హోదాలో ఉండి హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండి మీరు తెలుసుకోకుండా మాట్లాడడం నిజంగా నాకు చాలా బాధాకరం అనిపించింది మేడం. ఎందుకంటే నా మీద ఉన్న కేసు ఒకటే గతంలో, అది కూడా మా ఆవిడ నా మీద పెట్టిన కేసు, అది పర్సనల్ ఇష్యూ. అది కూడా క్లియర్ డిస్పోజల్ అయిపోయింది. అది డిస్పోజల్ అయిపోయి కూడా 1.5 year అయిపోయింది ఆ కేసు కూడా లేకుండా. ఇప్పుడు నా మీద ఏదైనా కేసు ఉందంటే పాడేరుకు సంబంధించిన కేసు తప్ప ఇంకేమీ లేదు. ఎలా అలా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఏ కేసులు లేవన్నా అది నా ఫ్యామిలీ ఇష్యూ కేసు, అది కూడా క్లియర్ అయిపోయింది, డిస్పోజల్ అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడుకుని టైం వేస్ట్ తప్ప ఏం లేదు. నేను నిరూపిస్తే 3 పెళ్ళిళ్ళు అయినాయి అని ఎవరైనా నిరూపిస్తే ₹1 గిఫ్ట్గా ఇస్తా, నడి రోడ్డు మీద నగ్నంగా బట్టలు లేకుండా తిరుగుతా, మీరు ఉరి శిక్ష ఇస్తే తలదించుకుంటా. 3 పెళ్ళిళ్ళు అయినా నిరూపించినా, నా మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని నిరూపించినా, మీకు ఎవరైనా సరే, మీరు ఏ కులమైనా ఏ మతమైనా, మీరు మీడియా అయినా క్రైస్తవులైనా హిందుత్వవాదులైనా సరే నిరూపిస్తే 3 పెళ్ళిళ్ళని 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని నిరూపిస్తే నేను ₹1 విరాళం, నగ్నంగా రోడ్డు మీద తిరుగుతా, ఊరి శిక్షకి సిద్ధమవుతా. మీరు సవాల్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, ఫైనల్గా చెప్పండి, అభినయ్ రూట్ ఎలా ఉండబోతుంది అసలు? ఈ ఘటన తర్వాత ఏం చేయబోతున్నాడు అంటే, రానున్న 2029 ఎన్నికలు టార్గెట్ అనుకోవచ్చా? ఆ విధంగా ముందుకెళ్తారా? మీ ఏదైతే మీ చెప్పుకోవచ్చు, మీ అంటే మీ పార్టీ తరఫున కావచ్చు, ఎక్కడైనా ఎమ్మెల్యే నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి? 2029 టార్గెట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా నా టార్గెటే 2029. నేను ఆల్రెడీ నా తల్లిదండ్రులతో, నా చెల్లెలతో, మా బావలతో, నా భార్య బిడ్డలతో, నా ఫ్రెండ్స్ అందరితో నేను చెప్పాను, 2029 వరకు నేను మీతో టైం స్పెండ్ చేయలేను, అర్థం చేసుకోండి. అభినయ్ దర్శన్ ఒక కుటుంబానికి పరిమితం కాకూడదు. అభినయ్ దర్శన్ ప్రజల వ్యక్తి, క్రైస్తవ సమాజం కోసం ప్రాణానికి తెగించి, క్రైస్తవులు ఈరోజు 1,75,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, కానీ క్రైస్తవులకు సమస్యలు వస్తే మాట్లాడే ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. కాబట్టి క్రైస్తవుడికి సైనింగ్ అథారిటీ ఉండాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి ఆ ఆలోచనతోనే నేను అడుగు ఇంట్లో నుంచి బయట పెట్టడం జరిగింది. 2029 ఎన్నికల వరకు ప్రజలతోనే ఉంటాను, ప్రజల మధ్యలోనే ఉంటాను, పాదయాత్ర కొనసాగిస్తాను, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకుంటాను, నన్ను నమ్మే విధంగా ప్రజల్ని నేను మోటివేట్ చేసుకుంటాను. ఓటుకు నోటు తీసుకోకుండా నేను డబ్బు పంచను కాబట్టి, ఓటుకు నోటు తీసుకోకుండా తమిళనాడులో టీవీకే పార్టీని జోసెఫ్ విజయ్ని ఎలాగైతే గెలిపించారో అదేవిధంగా ఇక్కడ చిన్నవాణ్ణి నేను, కానీ చరిత్ర సృష్టించబోతున్నా. నేను నా తరపు నుంచి 5 ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాను, అసెంబ్లీలో కూర్చోబెడతాను. ఇది పక్కా రాసి పెట్టుకోండి, క్లియర్గా చెప్తున్నా.
ఓకే, థ్యాంక్ యూ అభినయ్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే పాడేరు ఘటన జరిగిందో దానికి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా నేను చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఘటనకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేయకుండా మరోపక్క మత సామర్థ్యానికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేశారంటున్నారు. దీనికి సంబంధించి కోర్టులో కూడా వ్యవహారం నడుస్తుందని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఆయనకు సంబంధించిన పర్సనల్ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా 3 పెళ్లిళ్ళకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దానికి కూడా ఆయన అయితే కనుక మీడియాతో కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నాకు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను నిరూపిస్తే కనుక దాదాపుగా ₹1 కోటి నజరానా ఇస్తానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 2029 ఎన్నికలే టార్గెట్గా నేను ఖచ్చితంగా వెళ్తాను, ఖచ్చితంగా పాడేరు నుంచి మళ్ళీ మరోసారి పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా ప్రజల్లోకి తిరుగుతాను అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక అభినయ్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.